హలో, నేను మీ శ్రీదేవి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. టీవీల ధరలు ఎంత మేర పెరగబోతున్నాయి? దేశంలో ఏ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి? ఏ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డి స్కీమ్ అతి త్వరలో క్లోజ్ అవబోతోంది? ఇవే కాకుండా ఇంకా చాలా వార్తలున్నాయి మన లంచ్ బాక్స్ లో. మీరు కొత్త టీవీని కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. టీవీ ప్యానెళ్ల తయారీలో ఉపయోగించే ఓపెన్ సెల్స్ ధరలు విపరీతంగా నిరంతరాయంగా పెరుగుతుండటంతో ఖర్చు భారం తగ్గేందుకు వీలుగా టీవీల ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. టెలివిజన్లో ఓపెన్ సెల్ ప్రధాన భాగం. మొత్తం ఉత్పత్తి వ్యయంలో దీనిదే 60 నుంచి 65% వాటా ఉంటుంది. దీని ఉత్పత్తిలో ఎక్కువ భాగం 4 నుంచి 5 చైనీస్ కంపెనీలే చేస్తాయి. వారి కోరిక మేరకు మార్కెట్ రేట్లను కూడా డిసైడ్ చేస్తారు. గత ఏడాది ఆగస్టులో దీని ధర కూడా గణనీయంగా పెరిగింది. అయితే ఉత్పత్తి కంపెనీలు ధరల్ని తగ్గించడంతో ఆ ప్రెజర్ కొంతవరకు తగ్గింది. క్లౌడ్ ఆధారిత రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కు పేరుగాంచిన సేల్స్ ఫోర్స్ 700 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లుగా ది వాల్ స్ట్రీట్ జర్నల్లో తెలిపింది. ఈ తొలగింపులు సేల్స్ ఫోర్స్ వర్క్ ఫోర్స్ లో 1% ఉంటాయి. కంపెనీలో దాదాపు 70,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక సంవత్సరం క్రితం కూడా కంపెనీ తన ఉద్యోగుల్లో 10% మందిని తొలగించింది. ఆ కాలంలో దాదాపు 8,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అప్పట్లో ఇన్వెస్టర్ల ఒత్తిడితో ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ప్రత్యేక ఎఫ్డి ధనలక్ష్మి 444 డేస్ లో పెట్టుబడి పెట్టడానికి కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పంజాబ్ సింధ్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం మీరు ఈ ఎఫ్డిలో జనవరి 31, 2024 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ధనలక్ష్మి అనే ఈ ప్రత్యేక ఎఫ్డిలో పెట్టుబడి కాలం 444 రోజులు. ఈ ఎఫ్డిలో సాధారణ పౌరులకు 7.4%, సీనియర్ సిటిజన్లకు 7.9%, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.05% వడ్డీ లభిస్తోంది. ఐఆర్సీటీసీ గోవాకు ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇది మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరం నుండి ప్రారంభమవుతుంది. గోవా ఈ ప్రత్యేక ప్యాకేజీ 4 పగళ్లు 3 రాత్రులు టూర్తో కూడి ఉంటుంది. దీనిలో మీరు ఉత్తర దక్షిణ గోవాలను సందర్శించవచ్చు. ఈ పర్యటన మార్చి 2న ప్రారంభమై మార్చి 9న ముగుస్తుంది. ఇది కంఫర్ట్ ప్యాకేజ్. దీనిలో మీరు భోపాల్ నుంచి గోవాకు వెళ్లడానికి రావడానికి విమాన టికెట్లను పొందుతారు. ఈ ప్యాకేజ్లో మీరు గోవాలో పర్యటించడానికి ఏసీ క్యాబ్ సౌకర్యాన్ని పొందుతారు. దీంతో పాటు ప్యాకేజ్లో 3 బ్రేక్ఫాస్ట్లు 3 డిన్నర్లు ఉన్నాయి. పర్యాటకులు మధ్యాహ్న భోజనం కోసం సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని, దీంతో పాటు పర్యాటకులు బస చేసేందుకు 3 స్టార్ హోటల్ రూమ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అంతేకాకుండా మొత్తం టూర్ సమయంలో పర్యాటకులందరూ ప్రయాణ బీమా ప్రయోజనాన్ని కూడా పొందుతున్నారు. చివరిగా పాస్ ధర దీనికి ఒక్కో వ్యక్తికి 27,250 నుంచి 35,700 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు దేశంలో ప్రజలు పెద్ద ఇళ్లను ఇష్టపడుతున్నారు. పెద్ద ఇళ్లు అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ఓ నివేదిక ప్రకారం గత ఏడాది కాలంలో దేశంలో సగటు ఇళ్ల పరిమాణం పెరిగింది. భారతదేశంలోని 7 అతిపెద్ద నగరాల్లోని ఇళ్ల సగటు పరిమాణం గత ఏడాది కాలంలో 11% పెరిగింది. అనరాగ్ ప్రాపర్టీస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలోని 7 అతిపెద్ద నగరాల్లోని ఇళ్ల సగటు పరిమాణం 2022లో ఉన్న దాంతో పోలిస్తే గత ఏడాది 1,175% పెరిగింది. స్క్వేర్ ఫీట్ చూస్తే ఏడాది తర్వాత 2023లో 13 చదరపు అడుగులకు పెరిగాయి. గత ఏడాది కాలంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, కోల్కతాలో ఇళ్ల పరిమాణం తగ్గిపోగా, మరోవైపు ఢిల్లీ, ఎన్సీఆర్, హైదరాబాద్, పూణే, చెన్నైల్లో ఇళ్లు పెరిగాయి. దేశ ఆర్థిక అభివృద్ధిపై యావత్ ప్రపంచానికి విశ్వాసం ఉంది. భారత్ త్వరలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2028 నాటికి దేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే వాణిజ్యాన్ని పెంపొందించే ప్రయత్నాలపై గట్టిగా చెప్పారు. వాణిజ్యాన్ని అభివృద్ధి చేసి $5 ట్రిలియన్ జీడీపీ లక్ష్యాన్ని సాధించడంలో భారతదేశానికి సహాయం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కస్టమ్స్ శాఖకు విజ్ఞప్తి చేశారు. కస్టమ్స్ శాఖ తన పూర్తి దృష్టిని వాణిజ్యాన్ని పెంచడంపై కేంద్రీకరించాలని అన్నారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్ కొత్త ప్రయోగాలు చేస్తే 2027-28 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లక్ష్యం నెరవేరుతుందన్నారు. బహుళజాతి కంపెనీల తర్వాత ఇప్పుడు భారతీయ కంపెనీలు కూడా ఉద్యోగుల్ని తొలగించడం ప్రారంభించాయి. ఫ్లిప్కార్ట్, స్విగ్గీలు లే ఆఫ్లు ప్రకటించాయి. ఫ్లిప్కార్ట్ వార్షిక పునర్నిర్మాణం కింద 1000 మంది ఉద్యోగుల్ని తొలగించనుంది. ఫ్లిప్కార్ట్లో ప్రస్తుతం 22,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఖర్చులను తగ్గించి లాభాల్ని పెంచుకోవడానికి 400 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ తొలగింపులు సాంకేతిక, కాల్ సెంటర్, కార్పొరేట్ స్థాయిలలో జరుగుతాయి. లే ఆఫ్ ప్రక్రియ రాబోయే వారాల్లో దశలవారీగా జరుగుతుంది.